ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుత కాలంలో ఎన్నో ఇల్లీగల్ రిలేషన్షిప్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో భయంకరమైన సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇవన్నిటికీ కారణం ఏంటంటే, దేవుని మందిరంలో వివాహం చేసుకొని ఒకరికొకరు ఒక మంచి ఒప్పందం తీసుకొని పెద్దలందరి సమక్షంలో దేవునికి వాగ్దానము చేసి ఆ వాగ్దానాన్ని క్షణికమైన రీతిలో మర్చిపోతూ ఉన్నారు. క్షణికమైన సంతోషాల కోసము, కొద్దిసేపు ఇచ్చే ప్లెజర్స్ కోసము, కొద్దిసేపు ఇచ్చే సంతోషము, ఆనందము కోసము దేవునికి చేసిన వాగ్దానాన్ని చాలామంది మర్చిపోతూ ఉన్నారు. అందుకే ఈ అక్రమ సంబంధాలు మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, మనం అనుకోవచ్చు ఎవరు నన్ను చూడట్లేరు, మనం అనుకోవచ్చు నేను చేసే పని ఎవరికీ తెలియదు, నేను చీకట్లో ఉన్నాను, నా చుట్టుపక్కల ఎవరు లేరు కాబట్టి నేను చేస్తున్న పని ఎప్పటికీ బయటికి రాదని మనం అనుకోవచ్చు. బట్ నో, దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. వాక్యం చెప్తా ఉంది, రహస్యముగా దాచబడింది మిద్దెల మీద ప్రకటింపబడుతుంది. ఒక రోజు వస్తుంది, ఆ రోజు అది ఒక పెద్ద మైక్లో చెప్పినట్టుగా, లౌడ్ స్పీకర్లో చెప్పినట్టుగా నీ పాపము బయటపడే రోజు వస్తుంది. ఆ రోజు సిగ్గుతో, అవమానంతో, నిందతో నిలబడడం కంటే ఈరోజే, ఈ క్షణమే ఆ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ని, ఆ అక్రమ సంబంధాలని విడిచిపెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన లైఫ్ పార్ట్నర్ చాలా శ్రేష్టమైన వారు, వాళ్ళు చాలా అమూల్యమైన వారు. ₹1,00,00,000 ఇచ్చిన, కోట్లు పోసినా కూడా అటువంటి వ్యక్తులు దొరకడం కష్టము. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులు దొరకడం చాలా కష్టము. సో వాళ్ళతో మనం ఇంకా ఎవరిని కూడా పోల్చలేము. కాబట్టి దేవుడిచ్చిన వాటితో తృప్తిగా ఉందాం, సంతోషంగా ఉందాం. వ్యర్థమైన రిలేషన్స్ని విడిచిపెడదాం. అవి ఎప్పుడు కూడా మనకు ఆరోగ్యాన్ని ఇవ్వవు, సంతోషాన్ని ఇవ్వవు. కొద్దిసేపు అవి నెమ్మదిని ఇస్తావేమో కానీ శాశ్వత కాలము దుఃఖాన్ని మిగిలిస్తావి. వాక్యం చెప్తా ఉంది, సామెతలు 5:21, నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. నీ మార్గాలన్నీ దేవునికి తెలుసంట, నీ నడతలన్నీ ఆయన గుర్తించును అని వాక్యం చెప్తా ఉంది. సో ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన ముందు నువ్వు ఏ పాపం చేస్తూ ఉన్నావు. కాబట్టి ఈ రోజుకైనా, ఈ క్షణమైన పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడితే ఈరోజే ఆ పాపాన్ని విడిచిపెడదాము. దేవుని సన్నిధిలో క్షమాపణను పొందుకుందాము. దేవుడు మన కోసము కేటాయించిన వారు, మన కోసము నిర్ణయించిన వ్యక్తులతో హ్యాపీగా ఈ లోకంలో జీవిస్తాము. గాడ్ బ్లెస్ యూ.